స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు స్టార్ టాక్స్ ఛానల్. తెలుగు సినీ రంగంలో 5 దశాబ్దాల పాటు ఎన్నో మధురమైన గీతాలని అందించి చెప్పుకోదగ్గ ప్రముఖులైనటువంటి అనేక దర్శకుల్లో ఒకరిగా పేరు గడించినటువంటి, అలాగే ఎన్నో అజరామరమైనటువంటి సంగీత వెలుగులకి మధురిములు అద్దినటువంటి సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారు. వారి దగ్గర శిష్యత్వం చేసి వారి శిష్యురాళ్ళని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నటువంటి వెల్లంపల్లి శోభాదేవి గారు మన ముందున్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి శోభాదేవి గారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ నమః. మీరు సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర శిష్యరికం చేశానని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వారి దగ్గర ఉన్నారు? 9 సంవత్సరాలప్పుడు చెన్నైలో మా నాన్నగారు అయిన కొండూరు రమణయ్య గారు, మా అమ్మగారు సుశీలమ్మ గారు, వీళ్ళిద్దరు ప్రోత్సాహంతో నన్ను చెన్నైలో తీసుకెళ్ళి అక్కడే ఒక ఇల్లు తీసి మా అన్నగారిని పెట్టి 6 సంవత్సరాలు నేను మా గురువుగారి దగ్గర సాలూరు రాజేశ్వరరావు గారికి దగ్గర నేను శిష్యరికం చేశానండి. ప్రతి వీక్ కూడా సార్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సమక్షంలో నేను నేర్చుకున్న సంగీతం కానీ గొప్ప చెప్పినట్టుగా నేను చెప్పేదాన్ని అనమాట. అసలు వారు ఎలా తెలుసు మీకు? మా నాన్నగారికి ఫ్రెండ్ అండి. ఓకే. ఆ పరిచయంతో నా పాట విని చక్కగా ఉంది గొంతు అని మా నాన్నగారికి చెప్పడం వల్ల నన్ను తీసుకెళ్ళి, నేను 8వ క్లాసు ఏదో చదువుతున్నానండి, సరిగా గుర్తులేదు. అప్పుడు తీసుకెళ్ళి చదువు మాన్పించేసేసి చెన్నైలో పెట్టేసేసారు నన్ను తీసుకెళ్ళి. అప్పటి నుంచి నేను సంగీతం మీదే ధ్యాస పెట్టి అర్లీ మార్నింగ్ 4కి లేసి 8 అవర్స్ చేసేదాన్ని అండి ప్రాక్టీస్. మళ్ళీ సాయంత్రం ప్రాక్టీస్ చేసేవాళ్ళం 6 నుంచి 8 దాకా. అలాగా నేను 6 years చాలా కఠినంగా సాధన చేశాను అనమాట. దానివల్ల అప్పుడప్పుడు కూడా మా గురువు గారు స్టూడియోకి పోయినప్పుడు కూడా నన్ను రమ్మనేవారు. మా అన్నగారు తీసుకెళ్ళినప్పుడు ఆ పాటలు వినేదాన్ని నేను. అవి అంటే చూస్తూ ఉంటే కొంత నేర్చుకోవచ్చు అన్నట్టుగా మా గురువుగారు చెప్పేవారు. అట్లా వెళ్ళేదాన్ని. కచేరీలకు కూడా సార్ గారు వెళ్ళేటప్పుడు సార్ గారు వాళ్ళ ఫ్యామిలీతో నన్ను మా అన్నగారిని తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత అక్కడ జరిగే కచేరీలో కూడా ఘంటసాల గారిని, తర్వాత మా గురువుగారు పాడే పాటలు విని ఆ విందు భోజనాలు మా గురువుగారితో సమక్షంలో మేము చేసేది, నాకు ఆ అదృష్టం మా గురువుగారు మా నాన్నగారు కల్పించారండి నాకు. ఇప్పటికి కూడా నాకు అదొక అద్భుతంలాగే అనిపిస్తుంది ఆ జరిగిపోయిన రోజులు. చాలా అదృష్టవంతులు మీరు. ఎందుకంటే ఘంటసాల గారిని చూశానంటున్నారు, సుశీలమ్మ గారితో మీరు ఉన్నారు. లంబాడోల రామదాసు అనే పిక్చర్ వచ్చిందండి. దానిలో నన్ను పాడించేదానికి రమ్మన్నారు. రమ్మంటే నేను సుశీల గారితో ఆ చిన్న వయసులో పాడేదానికి చాలా భయపడ్డాను. అయినా సరే మా గురువు గారు ఆ పక్కనే అందరితో పాటు పాడిచ్చారు. ఆ రోజు నా పేరు కూడా దానిలో నమోదైంది. ఆ సినిమాలో మీ పేరు వచ్చింది? సినిమాలో పేరు కదా, అంటే అసోసియేషన్ ఏదో ఉంటుంది కదండి, దానిలో పెట్టి నాకు ఆ రోజు పాడిన దానికి కూడా నాకు మనీ కూడా ఇచ్చారు, పారితోషికం కూడా ఇచ్చారు. అది తీసుకెళ్ళి మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి ఉండిలో వేశారు. ఆయనకి చాలా ఇష్టం అండి, నేను పాడాలని ఆయన చాలా ప్రోత్సాహం చేశారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పాటల పోటీలకి, తర్వాత ఆ చిన్న వయసులోనే కచేరీలు చేసేదాన్ని నేను. అందరు వాళ్ళు పెద్ద వాళ్ళు, నేనేమో చిన్న పిల్లని. అయినా నేను స్టేజ్ మీద కనిపించేదాన్ని కాదు. అయినా కూడా అందరూ చాలా మెచ్చుకునేవారు నన్ను. తర్వాత జమున గారు ఒకసారి నాకు ప్రైజ్ ఇచ్చారు. తర్వాత శోభన్ బాబు 2nd ప్రైజు నాకు ఇచ్చారనమాట. శోభాదేవి శోభన్ బాబు అనగానే గొల్లు అని అంతా గోల్ చేశారండి. కానీ ఆయన ద్వారా కూడా నేను అంటే దేనికి వచ్చింది అప్పుడు? పాటల పోటీల్లో నేను ప్రైజ్ వచ్చింది, ఆయన ఇచ్చారనమాట. అప్పుడు జమున గారు శోభన్ గారు వచ్చారు నెల్లూరుకి. మాది అసలు నెల్లూరేనండి, పుట్టి పెరిగిందంతా నేను. తర్వాత ఒక పోటీల్లో గూడూరులో మా నాన్నగారు పాడిచ్చేదాన్ని తీసుకెళ్తే దానికి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. రామకృష్ణ గారు అప్పుడప్పుడే పాడుతున్నారు, ఆయన వచ్చారు. అప్పుడు నేను 70 మంది పాడేవాళ్ళలో నేను ఒకదాన్ని అనమాట. దానిలో నాకు 2nd ప్రైజ్ వచ్చిందండి. బాగా ఏడ్చాను, 1st ప్రైజ్ రాలేదని. కానీ
సెకండ్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఆ రోజు మా నాన్నగారిని అడిగారంట బాలసుబ్రహ్మణ్యం గారు, సింగపూర్కి పంపిస్తారా 1 మంత్ అమ్మాయిని, మేము మాకు లేడీ సింగర్ కావాలి నన్ను అడిగారంట. నాన్న పంపించలేదండి. నాకు అదొక డ్రాబ్యాక్ అయిపోయింది. నేను అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు కదండి. అందుకని కానీ నా భవిష్యత్తు గురించే మా నాన్నగారు ఆలోచించి అలా అని ఉంటారు. ఆ చిన్న వయసులో నాకేం తెలియదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. తర్వాత కూడా నేను నేర్చుకొని 6 ఇయర్స్ తర్వాత నేను మా ఊరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా గురువు గారు అప్పుడు ఫోన్స్ ఉండేవి కాదండి, ఉత్తరం రాశారు మా నాన్నగారికి, అమ్మాయిని తీసుకురండి పాటలు ఉన్నాయి పాడిస్తాము. అప్పటికే పెళ్ళి ఫిక్స్ అయిపోయింది మేడం. అందుకని నాన్నగారు ఇంకా తీసుకెళ్ళలేదు, అక్కడ డ్రాప్ అయిపోయాల్సి వచ్చిన పరిస్థితి. కానీ మీలో పాడాలి అనే కాంక్ష చాలా ఎక్కువగా ఉండటం, దాని తర్వాత మీరు సంగీతం క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు కదా. అవును మేడం, ఇప్పటికీ తీసుకుంటున్నాను మేడం. 40 ఇయర్స్ నుంచి నేను క్లాసెస్ చెప్తూనే ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి 20 ఇయర్స్ అయింది. నేను ఈ 20 ఇయర్స్లో కూడా ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నా, అందరి దగ్గర పాడిస్తున్నాను. నేను కూడా ఇలా శృతిలయ సంగీత శిక్షణాలయం అని ఒకటి పెట్టి దాని ద్వారా ఎంతోమంది సింగర్లను పాడిస్తున్నాను, నేను పాడుతున్నాను, ఆనందాన్ని పొందుతున్నానండి నేను. అయితే మీ గురువు గారి మీద మీకు చాలా అభిమానం. ఇంకొక జన్మ అంటూ ఉంటే కూడా మా గురువు గారి దగ్గర పరిపూర్ణంగా ఇంకా జ్ఞానాన్ని పొందాలనే ఆశ ఉంది మేడం. ఇంకా నాకు ఆయన ఇచ్చిన ఆ చిన్న జ్ఞానంతోనే మంచి సంగీతం టీచర్ అని పేరు కూడా మంచి పేరు వచ్చింది నాకు. నాకేంటంటే ఉపాధ్యాయులుగా ఉండిపోవాలని అనేది ఉండిపోయాను అనమాట, సైలెంట్గా అలాగా. కానీ తర్వాత మా అమ్మాయి కవిత, ఆ అమ్మాయి ద్వారా నువ్వు గొంతు బాగుంటుంది మమ్మీ, నువ్వెందుకు అసలు స్టేజ్ మీద పాడట్లేదు అని ఎంకరేజ్ చేసింది. ఇంకా అప్పటి నుంచి నేను ఒక 10 ఇయర్స్ నుంచి స్టేజీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మా గురువు గారు అనుకున్నంత స్టేజ్కి రాకపోయినా ఏదో ఒక నార్మల్గా ఒక సంగీతం టీచరు పాడుతుంది అనేది ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. ఆయన అక్కడి నుంచి కూడా నన్ను ఆశీర్వదిస్తారని మా అమ్మ మా నాన్నని కోరుకుంటానండి. మా గురువు గారిని మరీ అనుకుంటాను మేడం. ప్రతి పాట పాడేటప్పుడు కూడా నేను గురువు గారిని ఒకసారి తలుచుకునే పాడుకుంటాను. మీరు రాజేశ్వరరావు గారి శిష్యురాలు, ఎంతో అభిమానం మీకు ఆయన అంటే. కాబట్టి వారు డైరెక్ట్ చేసిన పాటల్లో ఏదన్నా ఒక పాటను మీరు పాడతారా? పాడతాను మేడం. ఆ రోజు మేడం నేను స్టూడియోకి రమ్మన్నారు. కాలం మారింది సినిమా అనమాట, అది జరుగుతుంది. దానిలో ఒక పాట ఉందమ్మా, రండి మీరు అప్పుడప్పుడు వచ్చి స్టూడియోకి వింటూ ఉంటే మీకు ఒక జ్ఞానం అనేది వస్తుంది అని అంటే అప్పుడు మా అన్నగారు తీసుకెళ్ళారు మేడం. మేము వెళ్ళేటప్పటికే పాట రికార్డింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా గురువు గారు స్టూడియోలో ఉంచే ముందు గబగబా శోభాదేవి గారు వచ్చారు అని ఆయన అంటే అందరు నా సాయి చూశారు మేడం. స్టూడియోలో ఎవరో ఏంటా మా గురువు గారు నా శోభాదేవి గారు వచ్చారని ఇంత ఇదిగా అంటే నాకే ఏదోగా అనిపించింది మేడం. కానీ ఆయన ప్రతి ఒక్కరిని కూడా అలాగే గౌరవంగా ఎంతో ఇదిగా మాట్లాడేవారు ఆయన. కానీ నేనెంత దాన్ని మేడం, ఆయన ముందు చాలా చిన్నదాన్ని. స్టూడియో లోపలికి వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు గారు అని రికార్డింగ్ ఆయన అక్కడ స్టూడియోలో మేడం, పాట వేయండి మా శిష్యురాలకు వచ్చారని అంటే ముందు నేను ఆ పాట నేనే విన్నాను మేడం. ముందరున్న చిన్నదాన్ని అందమేదో. పాట పాడిన వారు ఎవరు? ఘంటసాల గారు, సుశీల గారు డ్యూయట్ సాంగ్ ఇది. మీరు మొదటి శ్రోత? అవును మేడం, అవును. ఏ పాట అండి అది? ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే, పొందుగోరు చిన్నవాణి తొందరేమో మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే తోచదాయే. చాలా బాగా పాడారండి, వెరీ నైస్. మా గురువు గారితో నేను పాడిన పాటలు అంటే ఆయన మమ్మల్ని రమ్మన్నప్పుడు ఇన్విటేషన్ చేసినప్పుడు కూడా పోయి చూసినవన్నీ కూడా నేనేనా ఇలాగ మా గురువు గారితో వెళ్ళానా ఇలాగ చూశానా అని అనిపిస్తుంది మేడం. అంత కచేరీలకు కూడా వెళ్ళే వాళ్ళని అని చెప్తున్నారు కదా మీరు? అవును మేడం. అంటే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ కచేరీ చేసినప్పుడు ఎప్పుడన్నా మమ్మల్ని పిలిచేవారు సారు. అప్పుడు మేము అంటే మ్యారేజెస్కి వాటికి ఘంటసాల గారు మన గురువు గారు ఇద్దరు వెళ్ళి పాడేవాళ్ళు అనమాట. అప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళమి సార్తో పాటు. వెళ్ళి సారు వాళ్ళు పాడే పాటలు వింటూ వాళ్ళతో పాటు విందు భోజనాలు చేసి వచ్చేదాన్ని మేడం. నేను ఈ విధంగా మీరు ఘంటసాల వారిని కూడా చాలాసార్లు చూశాను మేడం. సుశీలమ్మ గారిని కలిశారు, సుశీలమ్మ గారితో మాట్లాడాను కూడా. అయితే వాళ్ళతో పాడే అవకాశం మీకు రాలేదు?
వచ్చింది మేడం, ఒకటి పాడాను మేడంతో. కానీ భయపడి నేను కూడా కోరస్లో వెళ్ళి పాడేశాను అనమాట. మీరు అలాగే మ్యూజిక్ నేర్పిస్తున్నానన్నారు కదా, ఇప్పుడు చాలామందికి నేర్పించారు. అసలు మీరు రాజేశ్వరరావు గారి దగ్గర ఎంతవరకు నేర్చుకున్నారు సంగీతం? కీర్తనల వరకు నేర్చుకున్నాను. కీర్తనల వరకు నేర్చుకున్నారు. అలాగే మీరు సిలికాన్ ఆంధ్ర వారు నిర్వహించినటువంటి లక్షగల సంకీర్తనార్చనలో కూడా పార్టిసిపేట్ చేశాను అని చెప్పి చేశాను మేడం. నేను ఒక 50 మంది స్టూడెంట్స్ని కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి పాడిచ్చాను. వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇప్పించాను. బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రోగ్రాం జరిగే ముందు ఒక వారం రోజుల ముందు హైదరాబాద్కి వచ్చి 400 మంది టీచర్లని ఆయన ఎన్నుకొని, వాళ్ళలో నేను ఒకదాన్ని మేడం. మేమంతా టీచింగ్ ఇలా చెప్పాలమ్మా ఇలా చెప్పాలని ఒక 3-4 రోజులు క్లాసులు ఇచ్చారు. వాటిల్లో కూడా నేను పాల్గొన్నాను. మా స్టూడెంట్స్ని కూడా సర్టిఫికేట్ చేసి పాల్గొనేటట్టు చేశాను. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించాను. నాకు కూడా ఇచ్చారు మేడం బాలకృష్ణ ప్రసాద్ గారు. అందులో ముఖ్యంగా పాడిన పాటలు అన్నమాచార్య కీర్తన మీకు ఏదైనా గుర్తుందండి? ఉంది మేడం. ఏదైనా ఒకటి పాడండి మాకోసం. కొండలలో నెలకొన్న అనే పాట చాలా బాగా ఫేమస్ అయింది. ఆ పాటనే మా స్టూడెంట్స్ కూడా చాలా మందికి నేర్పించాను మేడం. అదే ఇష్టమైన పాట అది. అదే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచే కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచే కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు, కొండలలో నెలకొన్న. గళం ఇప్పటికీ అలాగే ఉందండి. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది. బాలసుబ్రహ్మణ్యం గారు మనం అనుకుంటా చివరి దాకా ఆయన అదే గొంతుతోటి పాడుతూ ఉండేవారు. ఎక్కడ వయసు అయిపోయినట్టు కానీ పెద్దవారు అయినట్టు కానీ ఎక్కడ ఏమీ తెలిసేది కాదు. మీ గొంతు కూడా అలాగే అనిపించింది నాకు. చాలా బాగుంది. అలాగే సాలూరు రాజేశ్వరరావు గారు శిష్యురాలు, మీరు ఇంత బాగా పాడుతున్నారు, ఇంత మ్యూజిక్ క్లాసులు అవి రన్ చేస్తున్నారు, కానీ బయట ప్రపంచానికి ఎక్కువ తెలిసినట్టుగా లేదు. మాకు తెలిసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. నా జీవితం ధన్యమైపోయింది మేడం. నిజంగా నాకు ఈ కోరిక ఉన్నింది మనసులో. నాకు అంత గుర్తింపు రాలేదేమో అని కూడా చాలాసార్లు అనుకున్నాను. ఈరోజు మీరు నన్ను స్టార్ వాళ్ళు నన్ను గుర్తించి నన్ను ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి. నిజంగా నేను ధన్యురాలనే మేడం. అలాగే మీకు ఎన్నో అవార్డులు రివార్డులు సర్టిఫికెట్స్ చాలా చాలా వచ్చాయి. అయితే వాటి గురించి మీరు చెప్పండి. మీరు ఏ ఏ వాటిలో ప్రోగ్రామ్స్లో పాల్గొంటే ఇవన్నీ రావటం జరిగింది? తిరుపతిలో ఒక అవార్డు ఇచ్చారు మేడం. అదే అన్నమాట. ఇది మాధవి గారని ఓకే నాకు ఇచ్చారు. తర్వాత నాకు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఓకే. చాలామంది అక్కడ తమిళనాడు నుంచి వచ్చారు, చాలామంది గౌరవనీయులంతా. వాళ్ళందరి దగ్గర కూడా మాకు గౌరవంగా శాలువాలు కప్పి అవంతా చేశారు మేడం. అది కూడా నాకు ఒక అద్భుతమైన అవకాశమే మేడం. ఇంకా మీరు ఎవరిని కలిసారండి ప్రముఖుల్ని? నేనంటూ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేడం కలిసేదానికి. నేనేంటంటే ఒక ఉపాధ్యాయులాగా నా జీవితం గడిచిపోతే చాలా అనుకున్నాను. కానీ స్టేజ్ మీదకి వచ్చి కూడా నేను పాడాలని కూడా నాకు ఉద్దేశం లేదు. కానీ మధ్యలో నాకు ఆ అవకాశం కూడా వచ్చింది కాబట్టి పాటలు కాదు. ఇప్పుడు మీరు స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదా, ఎలా వస్తాయి మీకు అవకాశాలు? నేనే చేస్తున్నాను మేడం. మీరే డైరెక్ట్ చేస్తారు? నేనే డైరెక్ట్ చేసి నాది బ్యానర్ ఉంది కదా, శృతిలయ సంగీత శిక్షణ. ఆ బ్యానర్ మీదే నేను 10 మందికి కూడా పాడే అవకాశాన్ని కల్పిస్తున్నాను. స్టూడెంట్స్ కూడా తీసుకెళ్లి పాడిస్తాను. మా స్టూడెంట్స్ కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే మీరే డైరెక్ట్ ఇస్తున్నారు? అవును మేడం. నేనే అధ్యక్షురాలని నా ప్రోగ్రామ్. దీనికి మీకు ఒక స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దానికి ముందు ఎన్ని రోజులు కష్టపడాలి? కష్టపడేది ఏమి ఉండదు మేడం. ఎందుకంటే డైరెక్ట్ గా మనకి సింగర్స్ అంతా తెలిసి ఉంటారు కాబట్టి, చేస్తూ ఉన్నది అలవాటు కాబట్టి
వాళ్ళకి మనం చెప్పామంటే పలానా రోజు అని అంటే వస్తారు, పాడేస్తారు, వెళ్ళిపోతుంటారు. అంటే దానికి నేనేంటంటే ముందుగా నేనేంటంటే అరేంజ్మెంట్ చేసుకుంటాను. ఒక హాల్ బుక్ చేయడం, వాళ్ళకి ఏం కావాలని కొంచెం నేను సహకారం చూపించడం, ఇలా చేసేసి ఆ ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తాం. 4 hours చేస్తాం మేడం. ఆ 4 hours ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి పాడుకొని వెళ్ళిపోతుంటారు. మధ్యలో మేము పాడేస్తుంటాం. అంటే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా దానికి ట్రైనింగ్ అవడం, ముందు తయారవడం అనేది ఉండదు మేడం, ఉండదు. మేము ఎప్పుడు అప్ టు డేట్గా ఉంటాం కాబట్టి ఏ పాట అయినా ఏదైనా పాడగలే ఇది ఉంటుంది కాబట్టి అవతలనే ప్రిపేర్ చేసేదానికి చాలా వరకు మేము ప్రయత్నిస్తాం. అలాగే మీ కుటుంబ ప్రోత్సాహం ఎంతవరకు ఉండేది మీకు ఈ పాటల విషయంలో? ఏమండి, అసలు నా పాటలు వినే మా వారు నన్ను పెళ్లి చేసుకున్నారు. వెరీ గుడ్. చాలా బాగా పాడుతున్నారు అని నేను చిన్న వయసులో ఉన్నాను కాబట్టి చేసుకున్నారు. తర్వాత ఇంకా పిల్లలు పుట్టడం వాళ్ళతో నాకు కొంచెం బ్రేక్ వచ్చేసింది. తర్వాత కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ నేను సంగీతం క్లాసులు చెప్పడం కంటిన్యూ చేశాను. రాజేశ్వరరావు గారికి ఇష్టమైన రాగాలు ఏమన్నా మీకు తెలుసా? మోహన రాగం, కళ్యాణ రాగం మా గురువు గారికి చాలా ఇష్టం. అమ్మ శోభ కళ్యాణ రాగం పాడు అనేవారు నన్ను. ఆయనకి ఇష్టమైన రాగాలే నేను మా స్టూడెంట్స్ కూడా ఎక్కువ చెప్పేదాన్ని నేను. గురువు గారి మీద అభిమానంతో. అవును మేడం. మీరు కళ్యాణ రాగంలో ఏదైనా పాట పాడగలరా? మా గురువు గారికి ఇష్టమైన కళ్యాణి రాగం వర్ణం అండి. స సా స ని ద రి స ని ని ద ద ప మ గ మ ప ద ని ద రి స ని ద ప మ గ మ ప ద ని స రి గ రి స ని స రి స ని రి స ని ద ని సా ని ద ప మ గ మ ప ద ని వనాజాక్షీరో వీరా హామ్రోర్వాణి వాసుదేవము నీ తోడితేవే. కళ్యాణ రాగం మీ గురువుకి చాలా ఇష్టం మేడం. మోహన్ రాగం, కళ్యాణ రాగం ఎక్కువ ఇష్టపడేవారు. రాజేశ్వరరావు గారి దగ్గర అన్ని నేర్చుకున్నారు. ఆయన గొప్ప సంగీత డైరెక్టర్, అందరికీ తెలిసిన ప్రముఖ వ్యక్తులు. వారి కుటుంబంతో కూడా మీకు ఏమన్నా సాన్నిహిత్యం కానీ కలిసి ఉండటం కానీ తెలుసా వారందరూ మీకు? మేము ఎప్పుడు చెన్నైకి వెళ్ళినా మేడం మా గురువుగారి ఇంట్లోనే ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళ పిల్లలందరితో కూడా నాకు మంచి చనువు ఉండేది మేడం. బాగా ఆడుకుంటూ గెంతులు వేసుకుంటూ సరదాగా గడిపేదేవాళ్ళం మేడం. తర్వాత నేను ఇలా హైదరాబాద్ వచ్చి సంగీతం క్లాసులు చెప్పడం ఇవన్నీ చేసిన తర్వాత కొంత మా గురువుగారు ఇచ్చిన జ్ఞానంతో డబ్బు సంపాదించుకున్న తర్వాత మా గురువుగారి కుమారులకి నేను సత్కరించుకోవాలని కోరిక ఉన్నింది మేడం నాకు. తర్వాత ఒకరోజు నేను మా వాసురావు గారిని అడిగాను ఫోన్ చేసి. అడిగితే తప్పకుండా అమ్మ వస్తాను, మీరు ఏర్పాటు చేసుకోండి అన్నారు. నేను ఒక 2 years బ్యాక్ ఏమో మేడం వాసురావు గారిని పిలిచి త్యాగరాజ గాన సభలో మెయిన్ హాల్లో మంచిగా సన్మానించుకున్నాను మేడం. నేను వాసురావు గారి పిలిచాను, వారి వైఫ్ కూడా మేడం గారు కూడా వచ్చి చాలా ఆనందం అయిపోయింది నాకు. ఇద్దరికి కూడా నేను సత్కరించుకొని మా గురువు గారి ఫోటో ఆయనకి ఇచ్చి, ఆయన షీల్డ్ వాసురావు గారికి భార్యకి ఇచ్చి కూడా నేను చాలా సంతోషపడ్డాను మేడం. అదొక్కటి చేశాను, కానీ కోటి గారికి చేయాలనుకున్నా కానీ నాకు ఆ సందర్భం కలగలేదు మేడం. ఇంకా మీ గురువు గారి మీద అభిమానంతో వారి పుత్రుల్ని మీరు ఇలా సన్మానించుకున్నారు. చేయాలని చాలా కోరిక ఉంది. ఇప్పటికి కూడా కోటి గారు ఉండిపోయారు. ఆయన నాకు పోయిన సంవత్సరం డేట్ ఇస్తానన్నారు, కానీ నేను వేరే దగ్గర ఉన్నానమ్మా అమెరికాలో అన్నారు. ఇస్తానన్నారు, ఇవ్వలేదు మేడం. అలాగే పోయిన సంవత్సరం గడిచిపోయింది. ఈ మధ్య అడగదాం అనుకున్నాను, ఇంకా నేను అడగలేదు మేడం. కానీ ఎంతమంది ఇలా చేస్తారండి? గురువు గారి మీద అభిమానంతో వారి పిల్లల్ని కూడా మీరు సన్మానించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు వారికి చేయాలనుకున్న సన్మానాన్ని ఇలా చేస్తున్నారేమో వారి పుత్రులకే అనిపిస్తోంది నాకు. వాళ్ళు కూడా సంగీతంలో మంచి ప్రావీణ్యత పొందారు మేడం, డైరెక్టర్లు అయ్యారు మంచిగా. వాళ్ళు మా కోటి గారి ముందైతే నేను నేర్చుకున్నదాన్ని నేను, కానీ కోటి గారు అంత స్థాయికి వచ్చారంటే మా గురువు గారు కొడుకు. అలాంటి పెద్దవాళ్ళని, విద్యలో పెద్దవాళ్ళు మేడం. వయసులో నేను పెద్ద ఉండొచ్చు, కానీ విద్యలో వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి సన్మానించుకోవాలనే కోరిక కలిగింది నాకు.
మీరు ఇంకో సంస్కారాన్ని నేర్పిస్తున్నారు చూసే వాళ్ళకు కూడా, పెద్దల్ని ఎలా గౌరవించుకోవచ్చు అనే సంస్కారం అండి నిజంగాను. థ్యాంక్ యూ మేడం, వాళ్ళని థ్యాంక్ యూ. సన్మానించడం గురువు గారిని ఎప్పటికీ మర్చిపోకూడదు మేడం, తల్లిదండ్రులని అంతకన్నా మర్చిపోకూడదు. ఆ భావంతోనే నేను ఇంకా ఇప్పటికి కూడా ఏ ప్రోగ్రాం చేసినా ముందు మా రాజేశ్వరరావు గారు ఇది బ్యానర్లో ఉంటారు, ఫోటో బ్యానర్లో పెట్టుకొనే నేను చేస్తాను అన్నమాట. అలాగే మీరు ఎంతో మందికి సంగీత జ్ఞానాన్ని అందించారు. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు మీ దగ్గర నేర్చుకునే ఉంటారు. ఆ అనుభవాలు మీకు ఎలా ఉండేవి? నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఏంటంటే ఒక 30 మెంబర్స్ ఉదయం, ఒక 30 మెంబర్స్ సాయంత్రం. అలాగ నాకు తినడానికి కూడా టైం ఉండేది లేదు. అంత బాగా నేర్పించేదాన్ని, చాలా ఇంట్రెస్ట్గా చెప్పేదాన్ని. ఏంటంటే నేను మా గురువుగారి దగ్గర ఏం నేర్చుకున్నానో అంత వాళ్ళకి దాచిపెట్టుకోకుండా చెప్పేదాన్ని అనమాట. తీరి నేర్చుకుంటే పిల్లలకి భవిష్యత్తులో పనికొస్తుంది అని చెప్పేదాన్ని అనమాట. అట్లా చెప్తుంటే ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చారు మా ఇంటికి. వచ్చి, మేడం నాకు సంగీతం నేర్చుకోవాలనుకున్నాను, వయసులో నేర్చుకోలేకపోయా, నాకు కుదరలేదు, కాబట్టి మీరు నేర్పిస్తారా, నాకు వస్తుందా అని అడిగారు. అప్పుడు ఆయన వయసు ఎంత? ఆయన వయసు 65 అలా ఉంటుందండి, చాలా పెద్ద ఆయన, పెద్ద వయసు ఆయన. అప్పుడు లేదండి మీరు నేర్చుకుంటారు, వయసు నిమిత్తమే లేదు, సంగీతం నేర్చుకునేదానికి మీరు నేర్చుకోండి అన్నాను. ఆయన కూర్చొని నేర్చుకుంటుంటే ఈ పిల్లలు పక్క నవ్వేవాళ్ళు అనమాట, మా స్టూడెంట్స్ అంతా. ఎందుకనంటే ఆయన గొంతెత్తితే గరగరా గులకరాళ్ళు ఉన్నట్టు అలాగా అనిపించేది. ఆ పిల్లలు పాప అట్లా నవ్వకూడదు నాన్న, నేర్చుకుంటారు చూడు సారు అని చెప్పాను నేను. అలా అన్నానండి. తర్వాత ఇంకా పిల్లలు నేను అన్నదానికి భయపడి గమ్మునైపోయారు. తర్వాత వితిన్ ఒక 3 monthsలో అపశృతి లేకుండా నేర్చుకున్నారండి ఆయన. అంత ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. అలాగా ఆయన అదొక అనుభవం అండి నాకు. తర్వాత ఒక అమ్మాయి, ఎస్పీ గారి అమ్మాయి అని ఒక అమ్మాయి వచ్చిందండి. చాలా ఎత్తుగడు, వాళ్ళంతా కాలేజీలో చదువుకునే పిల్లలతో పాటు కూర్చొని నేర్చుకునేది అమ్మాయి. నేను నేర్పిస్తే అమ్మాయి రోజు అపశృతిలే పలుకుతుందే కానీ కరెక్ట్గా రావట్లేదు. పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు, ఈ అమ్మాయికి ఎందుకు రావట్లేదు అని నాకు చెప్పి విసుగైపోయిందండి. అలా ఎప్పుడు అవ్వదు నాకు. అలాంటిది విసుగయ్యేటట్టుగా ఒకరోజు పిలిచి, అమ్మాయి నువ్వు అపశృతులు బాగా పాడుతున్నావు, కరెక్ట్గా నువ్వు నేర్చుకొని వస్తావా లేకపోతే మానేస్తావా, ఇలాగే చెప్పాను. మేడం అని ఏడ్చేసింది అమ్మాయి. ఏడిస్తే నేను అన్నీ రికార్డ్ చేసి ఆ అమ్మాయికి చెప్పిన మ్యాటర్ వరకు రికార్డ్ చేసి, ఇదిగో రికార్డ్ చేసి ఇస్తున్నా, ఎవరికి ఇవ్వను, రికార్డ్ చేస్తున్నా, 1 weekలో నేర్చుకొని నాకు వచ్చి ఒప్పచెప్పు, నువ్వు మంచిగా పాడుతుంటే కంటిన్యూ చేస్తాను. అంతే మేడం. అమ్మాయి 1 week తర్వాత ఏమనుకున్నాను, డే అండ్ నైట్ నేర్చుకొని 1 week తర్వాత వచ్చి ఎట్లా పోయినాయి అపశృతులు అమ్మాయికి, అంత చక్కగా పాడిందనమాట. అప్పుడు అలా మనము వాళ్ళు అపశృతి పలుకుతుంటే అలాగే కంటిన్యూ చేస్తుంటే లైఫ్ అంతా అలాగే పాడుకుంటారు. అందుకని ఒక టీచర్గా మనం ఏం చేయాలంటే వాళ్ళని ఏ రకంగా అయినా సరే అపశృతులు రాకుండా చక్కగా పాడే విధానంగా నేర్పించేదానికి టీచరు. అలాగా నేర్పించాను మేడం. అదొక అనుభవం మేడం. అమ్మాయి బాగా చక్కగా నేర్చుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం, ఒక అబ్బాయిని ఒకరు తీసుకొచ్చారు సంగీతం కళాశాలకి. మేడం మా అబ్బాయికి 2.5 years అని అంటే ఎవ్వరు నేర్పట్లేదంట. లేదమ్మా కూర్చోబెట్టండి, వింటూ ఉంటే వస్తుంది. చాలండి. అందరు ఏంటంటే ఒక 3 years లేదంటే ఒక 4 years అయితే వాళ్ళు పలుకుతారు, అప్పుడైతే వాళ్ళకి వస్తుంది, లేకపోతే వద్దు, చేర్చుకోరు అనమాట. నేను అలా కాకుండా అబ్బాయి వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి, తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ చూసి కూర్చోబెట్టానమ్మ నేర్పిస్తాను. 2.5 years అబ్బాయి చక్కగా నేర్చుకున్నారు నా దగ్గర. సరళీశ్వరాలు మొదట అన్నీ మంచిగా నేర్చుకున్న తర్వాత పాటలు అన్నీ. తర్వాత వాళ్ళు 6 months ఉన్నాడు అబ్బాయి. తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారు. అంటే వాళ్ళ ఫాదరు దీంతో వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత హైదరాబాదు నాకు కాల్ చేశారు, మేడం మేము వచ్చేసాం, మీరు మా అబ్బాయికి సంగీతం నేర్పించారు. సరే అమ్మా నేర్పిస్తాం. ఎంత వయసు అబ్బాయికి? ఉంటుంది మేడం, 4 years ఉంటుంది అంతే, చిన్న వయసే. సరే అబ్బాయిని రమ్మంటే అబ్బాయి నేను ఏ రోజైతే రాశాను ఆ పుస్తకం అలాగే తీసుకొని కూర్చున్నాడు మేడం. వండర్ నాకు. ఈ రోజుల్లో అమెరికా పోతే ఎట్టబోతుందో ఆ పుస్తకం, వండర్ అయిపోయా నేను. ఎంత ఇంట్రెస్ట్ చూడండి మేడం. తీసుకొచ్చి కూర్చొని అవే అన్నీ ఎట్లా అంటే ఇంకా మర్చిపోకుండా చక్కగా పాడి అంతవరకు వినిపించేసాడు.
వాళ్ళ మమ్మీ డాడీ ప్రోత్సాహం మేడం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి కొంత. అప్పుడు ఆ అబ్బాయికి నేను కంటిన్యూ చేశాను. మళ్ళీ నాకు ఆనందమైంది. నిజమే కదా. ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని ఆ బుక్కు చెదరిపోకుండా అంత మంచిగా ఆ భక్తి, సంగీతం అంటే భక్తి అంత ఇవి నా అనుభవాలు మేడం. అలాగే మీరు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఈ పిల్లలందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాగా నేర్చుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కొంతమందికి మేడం పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో నేర్చుకున్న అమ్మాయిలు, ఒక అమ్మాయి పావని అనే అమ్మాయి పాడుతా తీయకు కూడా వెళ్ళింది. చాలా వరకు వచ్చింది అమ్మాయి. ప్రైజ్ కూడా కొట్టేస్తుందేమో అనుకున్నా నేను, కానీ కొంత దూరం వచ్చిన తర్వాత అమ్మాయి ఆగిపోయింది మేడం. వాసురావు గారికి సన్మానం చేశారు, ఆయన ఏమన్నారు? శోభాదేవి మా ఇంట్లో ఈ అమ్మాయిని నేను ఇప్పుడే చూస్తున్నాను, 30 years తర్వాత. అప్పుడు నేర్చుకున్నప్పుడు చూసా, ఇప్పుడే చూస్తున్నాను. కానీ ఆమె గురుభక్తి అనేది ఆమెకి చాలా ఉంది. దానివల్ల ఆమె ఆ గురుభక్తిని ఈ రకంగా నాకు సన్మానం చేసి ఈ రకంగా చూపించుకున్నారు. ఆమెకి చాలా మా ఇంట్లో ఒక మెంబర్ లాగే మెలిగారు అని చెప్పారు మేడం. మీకు లోపల చాలా కోరిక ఉంది, ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలని, లేకపోతే మీ గురువుగారి గురించి చెప్పుకోవాలని. ఇలా ఎందుకు అనిపించింది మీకు? మేడం నాకు ఇప్పుడు కాదు మేడం, నన్ను ఎవరు గుర్తించలేదే. నేను ఇన్ని క్లాసులు చెప్తున్నా, ఇన్ని ప్రోగ్రాం చేస్తున్నా, ఇంత మంచి సార్ దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను. ఆయన కోరుకున్నట్టుగా నేను ఒక మంచి పెద్ద గాయని కాలేకపోయాను, ఎవరు గుర్తించలేదే అని. దానికి కూడా ఒక కారణం ఉంది మేడం. నేనేంటంటే ఒక ఉపాధ్యాయులాగా ఉండాలి అని అనుకుని చాలా కాలం నేను క్లాసులే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే స్టేజీ మీద పాడుతుంటే నేను ఎందుకు అంత ఇదికి రాలేకపోయా, ఎవరు నన్ను మా గురువుగారి శిష్యురాలని చెప్పలేకపోతున్నారు అనేది తపన గుండెల్లో ఉండిపోయింది మేడం నాకు. ఇంకా ఈ మధ్య నాకు ఒక 6 months నుంచి కూడా ఆరోగ్యం బాగాలేదు మేడం. బాగాలేని దగ్గర నుంచి ఇంకా ఎక్కువైంది. గురువుగారి గురించి ఎక్కడ చెప్పలేదు? గురువుగారి నుంచి ఏ ఇంటర్వ్యూ కూడా నన్ను తీసుకోలేదు. ఇలాగ అయిందే అని కూడా మనసులో ఆ కొరత ఉండిపోయింది. ఈ కొరత నాకు ఈ స్టార్వీ టాక్స్ లో నాకు ఇది నా కోరిక తీరిపోయింది మేడం. చాలా థ్యాంక్స్ మీకు, చాలా ధన్యవాదాలు మీకు. ఒక సంకల్పం మనం లోపల కోరుకుంటే అండి, అది ఏదైనా కానీ మంచి విషయం, అది ఎప్పుడో అప్పుడు మన దారికి వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు కూడా తెలియదు. సడన్గా వచ్చి మన ఎదురుండా నిలబడుతుంది. అప్పుడు మనం ఆశ్చర్యపోతాం, అవునా మనం ఇది అనుకున్నాం కదా, ఈరోజు జరిగిందే అని. అలాగ మీకు ఈరోజు కుదిరింది మేడం. ఈరోజు నేను మాట్లాడుతుంటే కూడా నాకు మా గురువు గారు ఎదురుగా నిలబడి నన్ను ఆశీర్వదిస్తున్నట్టే ఉంది మేడం. మీకు మీ గురువు గారి మీద ఉన్నటువంటి గురుభక్తిని గమనించి మిమ్మల్ని పిలవటం జరిగింది. మీరు చాలా అభిమానాన్ని చాటుకున్నారు. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాం. అదే ఉద్దేశంతో మీ గురువు గారి యొక్క చిత్రపటాన్ని కూడా మీకు బహూకరిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ అమ్మాయి మిమ్మల్ని చాలా ప్రోత్సహించింది అని చెప్తున్నారు మీరు. అసలు మీ సంతానం గురించి చెప్పండి మాకు. ఒక బాబు, ఒక పాప అండి. బాబు పేరు హితేష్, నా కూతురి పేరు కవిత. ఆ అమ్మాయి ప్రోత్సాహం లేకపోతే నేను అసలు ఏ ప్రోగ్రాం కూడా చేయలేకపోయేదాన్ని. కానీ మా అమ్మ పాడుతుంది, మా అమ్మ ఇంత బాగా నేర్చుకునింది అనేది ఎక్కువ ప్రోత్సాహం మేడం మా పాపది. మా పాపని పిలుస్తాను మేడం. పిలవండి, ఒకసారి. ఇక్కడే ఉన్నారు కదా, పిలవండి. నమస్తే అండి. మీ అమ్మగారు మీ గురించి చెప్పారు, చాలా ప్రోత్సహించారు అని చెప్పి. మీ అమ్మగారిని ప్రోత్సహించాలి అని మీకు ఎందుకు అనిపించింది? మా అమ్మగారు నా 3 ఏళ్ల వయసు నుంచి, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉండేవారు. మా అమ్మకి చిన్న కోరిక ఉండేది. మా తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అనేవారు, నా కూతురు పెద్ద సింగర్ అయితే చూడాలి అని ఆశించేవారు. నేను అది మనసులో నాకు ఉండిపోయింది. నేను 25 అట్లా వచ్చినప్పుడు అమ్మ ఇలా అనేవారు కదా తాతయ్య గారు, నువ్వెందుకు సింగర్ అవ్వకూడదు, ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయి ఇట్లా మా టీవీలో, జీటీవీలో, ఒకసారి ప్రయత్నించవచ్చు కదా అని నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చేదాన్ని. అది విని ఒక టైంలో స్టేజ్ మీద సాంగ్స్ పాడే అవకాశం వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ మీరు పాడండి, ఫస్ట్ ఇదే మీకు బెస్ట్ స్టేజ్ కావచ్చు, మీరు ఫర్దర్ సింగర్ అయ్యేంత వరకు ఇది దారి తీస్తుందేమో అని అమ్మని ఎంకరేజ్ చేశాను. ఆ తర్వాత నుంచి కూడా షీ డిడ్ నాట్ స్టాప్ ఎనీవేర్ అనమాట. తను ఎప్పుడు
వాళ్ళ గురువుగారు రాజేశ్వరరావు గారిని తలుచుకోకుండా ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు. సమ్మర్ క్యాంప్ పెట్టినా ఎప్పుడైనా కానీ గురువుగారు అంటే చాలా భక్తితో ఉన్నారు. ఉండేవారు. ఇప్పటిదాకా కూతుర్ని ఎంకరేజ్ చేసి తల్లిని చూసాం, కానీ తల్లిని ఎంకరేజ్ చేస్తున్న కూతుర్ని మేము ఫస్ట్ టైం చూస్తున్నామండి. ఏదైనా సరే మీరు ఇలాగా మీ అమ్మగారు బాగా పాడాలని, పేరు రావాలని, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు వచ్చాక మీ అమ్మగారిని అంత బాగా పైకి తీసుకొచ్చి ఆవిడ చేత ప్రోగ్రామ్స్ ఇప్పించి, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇప్పించడం చాలా చాలా గొప్ప విషయం. నేను మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకు తీరవలసిన విషయమే ఇది. చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా, మీ అమ్మగారిని ప్రోత్సహించినందుకు. ఫస్ట్ మీలో ఎంకరేజ్మెంట్ అనే ఇది ఉంది చక్కగా. మా అమ్మగారు సంగీతం చెప్తూ క్లాసెస్లో స్టూడెంట్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు. నన్ను మా అన్నని బాగా చదివించారు. ఒక స్టేజ్కి వచ్చే వరకు మాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు కూడా తన ప్రోగ్రామ్స్ చేస్తూ మా గురించి కేర్ తీసుకుంటున్నారు. ఇది ఎక్కడా జరగదనే అనుకుంటున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై మదర్. సూపర్ అండి, సూపర్. చాలా ప్రౌడ్. నిజంగా ఆవిడ అన్నీ నిర్వహించారు కదా, మిమ్మల్ని కూడా ఈ స్టేజ్ అది షేర్ చేసుకునే ఒక ఛాన్స్ మీకు ఇది. థ్యాంక్ యూ అమ్మా. శోభాదేవి గారు, మేము పిలవగానే వచ్చి మాకు మీ యొక్క విషయాలన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ఎన్నో ఎన్నో ధన్యవాదాలు. కవిత గారు, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మమ్మల్ని గుర్తించి ఇంటర్వ్యూకి పిలిచిన దానికి ధన్యవాదాలు మేడం. మీకు నా కోరిక తీర్చారు మీరు. చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలమ్మా. స్టార్ వి టాక్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.